ఇన్స్టంట్ కేస్, ఇట్స్ ఎ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అది తయారు చేయబడిన నెయ్యి కాబట్టి అన్ని తప్పులు జరుగుతాయి. అంటే అడల్టరేషన్ ఒక వ్యక్తి కూర్చుని లేదా ఒక సంస్థ కూర్చుని లేదా ఒక సప్లయర్ కూర్చుని చేస్తేనే అవుతుంది, లేకపోతే కావడానికి వీలేదు. సార్, ఒక డౌట్ సామాన్యులకు కూడా మనం మాట్లాడుతున్నట్టుగా అంటే చాలామంది కామెంట్స్ కూడా, ఎన్ని కోట్ల రూపాయలు శ్రీవారికి హుండీ ఆదాయం వస్తుంటుంది, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి, మరి ఎందుకు ఈ నెయ్యి తయారీకి సంబంధించి ఎన్నో ఆవులు కూడా ఆ స్వామివారికి చాలామంది మొక్కులుగా చెల్లిస్తుంటారు, గోశాలలు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎందుకు తయారు చేయలేకపోతున్నారు, ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న. అవునండి, అంటే స్వామికి వచ్చేటటువంటి అభిషేకానికి సంబంధించిన పాలు, ఆ తర్వాత అన్నదానంలో వాడేటటువంటి పాలు కొన్ని ఈ గోశాల నుంచి వస్తున్నాయి. మనకి గోశాల కూడా 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటి గో సంరక్షణకు సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి, రెండవది స్వామివారి యొక్క గోవులకు అంటే నిత్యము పాలు ఇచ్చేటటువంటి పాడి ఉన్నటువంటి గోవులు. ఈ గో సంరక్షణ ఏమిటంటే అనేక ప్రాంతాల్లో డిస్కార్డెడ్ ఎనిమల్స్, అంటే డిస్కార్డెడ్ కౌస్, అంటే అనేక యాలన పాలన లేక వదిలేసినటువంటి వట్టిపోయిన ఆవులుని మనము వాటిని తీసుకొచ్చి ఇక్కడ మన స్వామివారి పేరు మీద వాటికి కావాల్సినటువంటి గ్రాసము, వాటికి కావాల్సినటువంటి ఇతర ఏర్పాట్లు చేసి చూస్తాము. అందువల్ల మొత్తము ఆవులు పాడి ఆవులు కాదు ఒకటి. రెండవది, పాడి ఆవులు ఉన్న చోట కూడా చేయాలంటే అది దానికి ఒక పెద్ద వ్యవస్థ కావాల్సి వస్తుంది. ఎందుకంటే సుమారు 12 లక్షల పైన నెలవారీ కూడా మనకి కావాల్సి వస్తుంది. 12 లక్షల నెయ్యి రావాలి అంటే ఎన్ని పాలు రావాలి, ఆ పాలను ఎన్ని రకాలుగా ప్రాసెస్ చేయాలి. అందువలన మనము బయట ఏజెన్సీస్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అయితే మన దగ్గర మనం కనుక జాగ్రత్త తీసుకుంటే ఉత్తరోత్తర ఏదో రోజు వీటిని అధిగమించడానికి వీలుంటుంది. సార్, అట్లాగే ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. సో దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుమానం వచ్చి చేయించడం జరిగింది. దాంట్లో ఈ పంది మాంసానికి ఏదైతే కొవ్వుకు సంబంధించినటువంటి నుంచి తీసినటువంటి నెయ్యి కావచ్చు, బీఫ్ దానికి సంబంధించినటువంటి తీసిన నెయ్యి కావచ్చు, చేపకు సంబంధించినటువంటి ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కలిసాయని వచ్చాయి. సో ప్రతిరోజు కూడా ఇప్పుడు స్వామివారికి ఏదైతే ట్యాంకర్ వస్తుందో కర్ణాటక ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారో అక్కడి నుంచి ఆ రిపోర్ట్ ఒకటి వస్తుంది కదా సార్, ఆ రిపోర్టును జేఈఓ గారు కావచ్చు లేదంటే చైర్మన్ గారు దాంట్లో పరీక్షించకుండానే ఇది ఆ గోడౌన్కి వెళ్తుందా, ఎట్లా ఉంటుంది అది ప్రాసెస్? గోడౌన్కి డైరెక్ట్గా వెళ్ళడానికి వీల్లేదండి. దానికి శాంపుల్ డ్రా చేయాలి, దానికి ఒక సీల్ ఉంటుంది, సీల్ని మన ముందే క్రాక్ చేయాలి. అంటే అక్కడ ఎలా బయలుదేరిందో యథావిధిగా ఇక్కడికి అలా వచ్చిందని, అంటే సీల్డ్ ప్యాక్డ్ అనమాట. సీల్డ్ అండ్ ప్యాక్డ్ మన ముందే క్రాక్ చేయాలి. క్రాక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత దాని నుంచి శాంపుల్ డ్రా చేయడం జరుగుతుంది. ఈ శాంపుల్స్ మనము ఇక్కడ ప్రాథమికంగా ఇంకొక తప్పుని గురించి కూడా మనం గమనించాలి. మన దగ్గర పూర్తి స్థాయిలో మనము ల్యాబ్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. మనము కారణాలు ఏమిటో తెలియదు కానీ ల్యాబ్ని పెట్టుకోలేదు. ఈ ల్యాబ్ని పెట్టుకోకపోవడానికి కారణం ఏమిటంటే జనరల్ గా ఫైల్ వచ్చినప్పుడు దీనికి ఇంత స్టాఫ్ కావాల్సి వస్తారు, ఇంతమంది ఇది కావాల్సి వస్తారు, అది కావాల్సి వస్తారు. ఈ ల్యాబ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా ఇతర బయట సంస్థల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ బయట సంస్థలు మనకి ఎంత